సార్ చెప్పండి, రాష్ట్రంలో ఉన్న సర్వ సమస్యలకు, సర్వ ఆందోళనలకు, శాంతి భద్రతల విఘాతానికి, రాష్ట్రం చిన్నాభిన్నం కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అనేది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఎలా దీనికి రెస్పాండ్ అవుతారు? ఏదన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అడగాలంటే మేము కాంగ్రెస్ పార్టీలుగా మేము అడగాలి. మా పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీ గాని వేరే ఇతర పార్టీకి గాని ఈ విషయంలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఫస్ట్ నుంచి స్పష్టంగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెబుతున్నాం, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలక్షన్ ముందు ఏ రకంగా ఉందో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో, పొత్తు లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉంది. ఒకే విధమైన స్టాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీ ఆరోపణలు వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రం ఆందోళనతో అట్టుడిగిపోతా ఉంది. మీ ప్రాంతంలో ఆందోళన జరుగుతున్నాయి, తెలంగాణ వద్దంటూ అటు ఉత్తరాంధ్రలో ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఎలా మీరు వీటిని నుంచి అధిష్టానం నుంచి హామీ తీసుకుని గట్టెక్కించబోతున్నారు? తప్పకుండా రాష్ట్రంలోని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తప్పకుండా అందరి ప్రాంతాల యొక్క మనోభావాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. ఒకటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులుగా మేము వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. ఈ రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఈ రోజున కోస్తా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా ఉంది కనుక మేము హైకమాండ్ దృష్టిలో పెట్టడానికి మేము రాజీనామాల ద్వారా హైకమాండ్ దృష్టి విన్నపాన్ని అధిష్టానం ఆమోదించే పరిస్థితులు కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో అలాగే జరిగితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తప్పకుండా మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా హైకమాండ్ స్పందిస్తుంది. తప్పకుండా స్పందించే వరకు మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. మేము ఆ విధంగా మా హైకమాండ్ ఒప్పించుకుంటాం. మీ హైకమాండ్ ఒప్పుకోదు, ఒకసారి మాట ఇచ్చింది, దాన్ని తిరిగి తీసుకోదని తెలంగాణ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు హైకమాండ్ ఏదైతే తీర్మానాన్ని ప్రవేశపెట్టిందో మేము కోస్తా రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తాం. మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం ఆల్రెడీ కూడా. అలాగే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే మేము తప్పకుండా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తాం.